హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చలిముడి మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో 8 కేజీల బెల్లం అయితే వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మంచిగా బాయిల్ చేస్తూ ఉండాలి. ఇంకొక దాంట్లో ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులను వేసి మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను పక్కన పెట్టుకుని అదే దాంట్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి స్లో ఫ్లేమ్లోనే. మనం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా పాకం అనేది అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని చెక్ చేసుకున్న తర్వాత దీంట్లోనే సొంటి, ఇలాచి, మిరియాలు ఇవన్నీ కూడా ఫైన్గా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లో 15 కేజీల బియ్యం అయితే పట్టాయి వేసుకోవాలి. ఇలాచి వచ్చి 200 గ్రాములు, మిరియాలు, సొంటి వచ్చి 300 గ్రాములు ఇవన్నీ కూడా చూసుకుని వేసుకోవాలి మన కారం తగినంత. ముందు రోజు నైట్ నానబెట్టుకుని మంచిగా వడకట్టుకుని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత దాన్ని మిల్లు దగ్గర ఈ విధంగా పిండి టైప్లో ఆడించుకుని మనం ముందుగా ఏదైతే బెల్లం కన్సిస్టీ ఉందో దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకోవడానికి మంచి కర్ర కూడా అయితే ఉండాలి. ఒక దొంగ లాంటిది ఉంటే చాలా మంచిది. చూడండి, స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ఏదైతే ఉందో ఆ కొబ్బరిని కూడా వేసుకుని ఇదంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఫైనల్గా నెయ్యి కూడా అయితే వేసుకోవాలి పైన. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ సూపర్ టేస్టీగా ఉండే చలివిడి అయితే రెడీ అయిపోతుంది. ఇది సారికి అలాగే సీమంతానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోయింటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మేము ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా కుదిరింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.